లింగారెడ్డి గారు చెప్పండి. లింగారెడ్డి గారు టైం లేదు. అమ్మా అమ్మా ఒకటి ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఢిల్లీలో పార్లమెంటు 1000 కోట్లతో కట్టారు, తర్వాత హైదరాబాద్ లో సెక్రటరియట్ 600 కట్టాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఆల్రెడీ సిటీ ఉంది, ఊరు ఉంది, అన్ని రోడ్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. అక్కడ కేవలం ఒక సెక్రటరియట్ హైదరాబాద్ లో పెట్టారు, ఢిల్లీలో పార్లమెంట్ మనం కట్టారు. కానీ ఇక్కడ సిటీ కడుతున్నారు, రాజధాని నగరాన్ని కట్టేది ఒక అసెంబ్లీలో ఒకటే కాదు, నగరాన్ని కడుతున్నారు. దానికి అట్లా కాదండి, తేడా చెప్తున్నా. విభజన హామీలో పైసలతో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చి 1500 కోట్లు ఇస్తే మీరు ఇష్టారాజ్యంగా తగలబెడితే ఊరుకుంటారు. ఒక్క రూపాయి పెట్టలేదు బీజేపీ, ఒక్క రూపాయి పెట్టలేదు. అప్పులు చేసి ఎవరికి పని పెడతారు ఇక్కడ. వినండి, ఒక విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పింది వెంటనే మన్మోహన్ సింగ్ గారు చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా ఇవ్వాల్సిన 1500 కోట్లు ఇచ్చారు. ఇష్టారాజ్యంగా తగలబెడితే అది 5+5 10 సంవత్సరాల అదే అక్కడ సెంట్రిక్ గా గవర్నెన్స్ అంతా అక్కడి నుంచి నడిచింది. లింగారెడ్డి గారు అక్కడి నుంచి నడిచింది. ఒక నిమిషం. కాబట్టి జగన్మోహన్ మీద కాలక్షేపం చేసుకుంటుంది. లింగారెడ్డి గారు ఫస్ట్ టైం అయితే టైం పాస్ అయ్యింది, ఫస్ట్ టర్మ్ లో టెంపరీ అని, లేకపోతే అప్పుడు కొత్త అంతా. ఇప్పుడైతే టైం లేదు, ప్రజలకు కూడా ఓపిక లేదు, ఏపీ ప్రజలకు కూడా ఓపిక లేదు. ఈసారి ఎంత తొందరగా ఏపీ రాజధాని పూర్తయితే ఏపీకి అంత మంచిది. అన్ని పర్మనెంట్ అయితే ఓకే, కంక్లూడ్ చేయండి లింగారెడ్డి గారు. ఫైనల్ గా చెప్పండి. అప్పు చేసి 50 టవర్లు సచివాలయం పేరు పెట్టి ఎందుకు కడుతున్నారు? ప్రజల రాజధాని చాలు లింగారెడ్డి గారు, ప్రజల రాజధాని చాలు. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏపీ ప్రజలకి ఇప్పుడు అర్జెంట్ గా క్యాపిటల్ కావాలి. ఫస్ట్ టైం లో ఉన్నంత టైం అయితే లేదు. ఇది ఒక నగరం కడుతున్నారు, దానికి ఎంత సమయం పడుతుంది? నగరాల అభివృద్ధి చెందుతుంది. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నగరం ఏర్పడింది. రాజధానికి దిక్కులేదు. రాజధాని కట్టడానికి అనుభవం 45 ఏళ్ళు ఉన్నాయి. ఎంత అనుభవం కట్టమా ఏడు కడతారు? మీద అసలు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని. ఈ రోజు 30,000 ఎకరాలు ఎవరు చూసి ఇచ్చినారండి? ఎవరు చూసి ఇచ్చినారు? ఒక ఎకరా చెప్పండి. మీరు మాట్లాడండి, మధ్యలో నమ్మక ద్రోహం జరుగుతుంది. కాదు మాట్లాడేది చెప్పండి.